ఉందేమో ఆత్మ, ఒకసారి చూడండి ఏం చెప్తుందో ఒకసారి చెప్పండి. ఆత్మ ఎవరికి కనపడదు, నాకే కనపడదు. ఎవరికి కనబడను, ఎవరికి వినబడను, నీకు తప్ప. ఆ ఫెసిలిటీ నాకే ఎందుకు ఇచ్చారు సార్? చంపింది నువ్వే కదా. కనిపిదు, మీరు పిలిపించి ఏం చెప్తుందో ఒకసారి విని మాకు చెప్పండి. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. ఏం చెప్తుందంటే ఈ సృష్టిని కాపాడమంట. పాచిపోయిన అన్నాన్ని పాయసం చేసుకుని అమ్ముకునే నువ్వు సృష్టిని కాపాడమంట. వాళ్ళ గురించి చెప్పకరోయ్, కాలుతుంది ఇక్కడ. రామా వచ్చిందండి వయ్యారి. ఎంతమంది పిల్లలు? ఒక పాప అండి, ఈయన కలిగిన పాప. అంటే ఎస్. మరి ఇతనికి ఒకరు అంటే ఇంకెంతమంది భర్తలు నీకు? నాకు ఇంకో భర్త కూడా ఉన్నారు. ఒరే నేనేంటో చూశాను, ఏం చూసానో కూడా గుర్తు రావట్లేదు. ఏం చూసానంటావు? ఇంకో భర్త కూడా నా జీవితంలోకి వచ్చి. ఎవరిచ్చారు? అది నేనే. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిన దానికి నేను ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. చెప్తాను నీకు. ఇతనిలో ఏం నచ్చి చేసుకున్నావు? యాక్చువల్ గా ఈ మనిషి అయితే ఆ రోజు నచ్చలేదండి. మనిషి అందంగా కూడా ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే, నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. ఎవరినో ఒకరిని ఎవరో ఒకరిని ఆ చేసుకోవాలి. టైంలో ఎవడొచ్చినా చేసుకుందాం అనుకున్నావు, ఈయన వచ్చాడు, ఈయన కర్మ. అవును. అంతే. ఓకే, నీ కర్మకి నువ్వు వచ్చావు, చేసుకుందంట. రెచ్చగొడితే రెచ్చిపోతావా? ఇది అవగాహన. రెచ్చగొడితే రెచ్చిపోతావా? రెచ్చగొడతా రెచ్చివాడు అంటే మరి అది నీ రెచ్చగొడితే చేతుల్లో ఉండాలి. రెచ్చిపోతారండి కొంతమంది. మారింది వీళ్ళు 10 సంవత్సరాల నుంచి నన్ను ఏపుకు తిన్నారండి. నీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలైంది? ఇప్పుడు 9 years. ఏం గుండె రావాడిది, ఆ గుండె బతకాలి, 10 గుండెలు బతికేస్తుంది. 2010లో అయితే 9 ఏళ్ళు కాపురం ఎలా చేస్తావు? 10 ఏళ్ళు ఎలా నిన్ను టార్చర్ పెడతారు? ఏం లెక్కలు చెప్తున్నావు? నా బెనిఫిట్స్ నాకు దక్కట్లా. నీ వల్ల ఏం బెనిఫిట్స్ వాళ్ళు అనుభవిస్తున్నారు? నా వల్ల ఏం బెనిఫిట్స్ అంటే బాగా చూస్తున్నాడు అని సమాజంలోకి దగ్గర అవుతుంది. నాకు నేను సమాజానికి ఏమి చేయకపోయినా వాళ్ళు బెనిఫిట్స్ అంటే దాన్ని బెనిఫిట్ అనరు. నువ్వు సంపాదించిన సంపాదన ఐ థింక్ వాటో వాట్ అన్నమాట. కొడుకు ఎంత వయసు? 1 year అండి. 1 year. 2 ఏళ్ల ముందు ఆవిడ వదిలేస్తే 1 year కొడుకు ఎలా ఉంటాడు? అదే మ్యాజిక్. భర్త ఉండగా విడాకులు తీసుకోకుండా ఇంకో మగవాడితో వెళ్ళటం అనేది చాలా తప్పని నీకు తెలీదా? తెలియదు. ఇద్దరు వల్ల నేను అసలు ఇతను ఇద్దరు కలిసి నన్ను ఫుట్బాల్ ఆడుకుంటున్నారండి. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? మూడో అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఆ రోజు తెలుస్తుంది కోర్టు అంటే ఏంటి, చట్టం అంటే ఏంటని. ఇలా ఆటలు ఆడుతా ఉంటే ఊరికే ఉండరు, తోక కత్తిరించి సున్నం పెడతారు. ఆ మొహం చూడండి, పరమ బోరింగ్ మొహం. శక్తులు ఉన్నాయన్నావు కదమ్మా. అతిథి శక్తులు అంటే సార్, మొన్న నేను మా ఇంట్లో అక్కడ ఉంది గోల్డ్ బంగారం ఉంది, దాని మీద కాలు పెడితే భూమి ఏమండో ఇది విన్నారా? దేవకన్యలు కదా, స్ట్రైట్ అయింది భూమి, పెరుగుదల ఇది పేట భూమి. ఏమి లేదండి, మా వారికి అప్పుడప్పుడు కాస్త మతి సరిగ్గా ఉండదులేండి. ఎవరు దేవకన్యలు? నేనండి, మాది దేవకన్య వంశం. నేను నమ్మనురా, అడుగు తిరు. మా తాత నాకు చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? ఎప్పుడు చెప్తాడు, రోజు కనిపిస్తాడు మేడం గారు. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. పరంజ్యోతి దేవుడు అతనితో ఉండమని చెప్పాడు తాతయ్య. పరంజ్యోతితో కలవమన్నాడు కానీ. ఏమిటండి మీరు మాట్లాడేది? అమ్మాయి యొక్క మానసిక పరిస్థితి మానసిక పరిస్థితి అనకండి, మానసిక పరిస్థితి బాగాలేదు. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. వచ్చిందండి వయ్యారి. నువ్వు రాములు లపాకి వై ఉంటావు. ఆల్రెడీ ఇద్దరిని పెళ్లి చేసుకుని జీవితాలు నాశనం చేశాడు. మొదట ఆమె సూసైడ్ చేసుకున్న విషయం తెలుసా? విన్నాను. చెప్పలేడు. చెప్పాడా చెప్పలేదా? చెప్పిండు. రాధా 550 స్టీల్ TMT. ఏమని చెప్పాడు? పుట్టిగా చనిపోయిండు, అటాక్ వచ్చింది అని చెప్పిండు. నాకు ఆయన ఫస్ట్ ఆమె చెప్పలేడు. మరి హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పాడని ఇప్పుడే అన్నావు. నేర్పించలేదా ఏం చెప్పాలి ఇక్కడని? నాకేం తెలియదు. అయిపోయి
నాకేం ఆ తెలియదు. ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. లేస్తానంటే పళ్ళు రాలగొడతాను నవ్వావంటే. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. అవుతున్నాయిందిరా ఓడి చెప్పండి నీకు నవమానే నవ్వితే నాకు గాలుతుందని తెలియదా? గట్టి తింటున్నావా? సీరియస్ గా నేను అడుగుతుంటే నవ్వు వస్తుంది నీకు? నాకేం తెలియదు. వీళ్ళు మింగుతున్నట్టు అన్ని అబద్ధాలు చెప్పినావు. నీ మొహం చూస్తేనే తెలుస్తుంది నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. పెళ్లి గురించి అడిగితే అది అనవసరం, మీ ఆయన గురించి అడిగితే అది వేరే ఇది వేరే. అది వేర్రా. కొట్టేస్తాను, బయటకు కూడా పోవు. మాట్లాడుతున్నాను ఏం మాట్లాడుతున్నావురా? చేద్దామని చెయ్యెత్తాను గుద్దనంటే గుండె గొంతులో ఏంటి ఇది? ఎవడు పడితే వాడు స్క్రిప్ట్ లో లేని డైలాగులు చెప్తూ వాడి పెర్ఫార్మెన్స్ ఆడ్ చేసుకుని నన్ను డామినేట్ చేస్తున్నాడు. నేనంటూ ఒక సీనియర్ పర్సనాలిటీని, ఒక ఎక్స్ హీరోయిన్ ఇక్కడ ఉంటే ఆఫ్టర్ ఆల్ వాడెవడు? నేను దానికి కాదంటే అడగండి. సిపి గారి దత్తత తీసుకున్న వాళ్ళొక బ్లాక్ పేపర్. వీడెవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఇలాంటి మనిషిని మీరందరూ కదా. ఈజ్ ద టాపర్ ఆఫ్ ద కాలేజ్, టాపర్ ఆఫ్ ద యూనివర్సిటీ, టాపర్ ఆఫ్ ద బోర్డ్. యాంగర్ మేనేజ్మెంట్ లో 0. ఇప్పుడు కానీ అబద్ధం చెప్తే నేను తిరిగి ఎవరికైనా కొడతాను. ఒక్క నిమిషం. అదంతా అప్పుడండి. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు చూసి ఇన్స్పైర్ అయిపోయింది సార్. టైటిల్ అర్జున్ రెడ్డి పార్ట్ 2. ఓకే సెకండ్ అండి. పర్ఫార్మెన్స్ పీక్స్ ఇట్స్ ఓన్లీ శాంపిల్ పీస్. పీక్స్ ముందు ముందు చూస్తారు. ನೋಡಿ ಮೇಡಮ್, ನೋಡಿ ಮೇಡಮ್, ನೋಡಿ ಮೇಡಮ್. మస్తు బాధ అనిపిస్తుంది అన్న నిజంగా. అంటే చాలా బాధ అనిపిస్తుంది అసలు. ఆ ఎమోషన్స్ అయితే చాలా బాగా, కామెడీ కూడా అసలుకి చూడన్నా. ఆవిడ కొట్టేదానికి నీకు రైట్స్ లేదు. అప్పుడుతో మాట్లాడుకో, నీ అత్త మామలతో మాట్లాడుకో. మేడం రైట్, ఆమెను కొట్టోదని రైట్. మరి నా భర్త నేను కొట్టినప్పుడు నీ ఎందుకు రా? నా భర్త నేను కొట్టినప్పుడు నీ ఎందుకు రా?